Okay, good evening all of you. This is Vamshi. Today we will discuss about the topic Telangana TSR TG convert చేశారు డీసెట్ ఆన్లైన్ కోచింగ్ వర్సెస్ సెల్ఫ్ ప్రిపరేషన్. అంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, తెలంగాణ స్టేట్ లో డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళు అంటే ఓన్ గా మీరే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది చెప్తా, మళ్ళీ మీరే డిసైడ్ అవ్వండి. ఇక్కడ మనకు 1 month మాత్రమే టైం ఉంది. ఒక ప్రీ ప్లాన్డ్ గా వెళ్తే తప్ప సక్సెస్ అవ్వలేం మనం. రేపు పొద్దునే మనం సీట్ వచ్చిన తర్వాత ర్యాంక్ రాకపోతే బాధపడితే ప్రయోజనం ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్ కోచింగ్ చేసి అది తెలుసుకునే ముందు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది. నో ఐడియా అబౌట్ సిలబస్ మీద ఐడియా ఉంటుంది. ఎందుకు ఐడియా ఉండదంటే నువ్వు ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినావు, నువ్వు ఇప్పుడు 6th to 10th వరకు అక్కడ టాపిక్స్ అన్ని మెన్షన్ చేసినప్పుడు నువ్వు చదివినప్పుడు ఉండే సిలబస్ వేరు, ఇప్పుడు ఉండే సిలబస్ వేరు. ఎందుకంటే చేంజ్ అయిపోయింది. ఆ సిలబస్ కి ఈ సిలబస్ కి చాలా డిఫరెన్స్ ఉంటది కాబట్టి నువ్వు చదివినప్పుడు ఆ సిలబస్ ఐడియా ఉండదు, నీకు మాక్సిమం కాన్సెప్ట్స్ చాలా వరకు తెలియవు. అవి కొత్తగా ఇప్పుడు ప్రిపేర్ స్టార్ట్ చేయాలంటే మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అది పాసిబుల్ అవ్వదు. అంటే జీకే టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే జీకే అంటే చాలా వ్యాచ్ సిలబస్ ఉంటది మనకి. అంటే ఒక బుక్ ఉంటది, ఒక 6 months చదివితే కానీ కంప్లీట్ అవ్వదు. అలాంటప్పుడు ఒక జీకే టాపిక్ మీద 5 marks కే జీకే టాపిక్ ఉంటే అంటే అంతా చదవనక్కర్లేదు, మనకు ఐడియా ఉండాలి. ఐడియా రావాలంటే మనకు ముందు చాలా హార్డ్ వర్క్ చేసి ఉండాలి. హార్డ్ వర్క్ చేయలేం కదా, మేము ఆల్రెడీ హార్డ్ వర్క్ చేయలేం కాబట్టి వాడికి సంబంధించిన జీకే ఒక 5 marks అడుగుతా అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో జీకే బిట్ అడుగుతాను ఆ టాపిక్స్ మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ నువ్వు ఓన్ గా ప్రిపేర్ అయితే అది పాసిబుల్ అవ్వదు అనమాట. టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది టు టెస్ట్ ద అబిలిటీ ఆఫ్ ఎ టీచర్. నీకు టీచర్ కు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా లేదా అక్కడ ఎగ్జామ్ లో టెస్ట్ చేస్తాడు. ఆ బిట్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది నువ్వు జస్ట్ ఒక బుక్ లో చూస్తే గానీ అంటే చూస్తే అర్థం చేసుకుంటే కాన్సెప్ట్లు అయితే అవి కావన్నమాట. టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది న్యూ సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి న్యూ సబ్జెక్ట్స్ కదా ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ జీకే అనేవి. అవి కూడా మామూలు నార్మల్ సిలబస్ లో కూడా నీకు ఐడియా ఉండదు. అంటే హెవీ సిలబస్ ఉంటది. 6th to 10th వరకు నువ్వు చదవాలంటే చాలా వ్యాచ్ గా ఉంటది. అది 1 month లో అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయడం అంటే అవ్వదు. టైం మేనేజ్మెంట్, మన టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. 1 month లో కవర్ చేసుకోలేము మనం. డౌట్ క్లారిఫికేషన్, నీకు మిడిల్ లో డౌట్లు వస్తా ఉండొచ్చు ఏ సబ్జెక్ట్ అయినా కూడా. ఎవరికైనా, నాకైనా, నీకైనా, ఎవరికైనా కామన్ గా డౌట్స్ వస్తాయి. మనకు డౌట్లు క్లారిఫై చేసే వాళ్ళు ఉండరు కదా. ఇప్పుడు ఆఫ్లైన్ కోచింగ్ వెళ్దాం అనుకున్నా కూడా మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 10,000 అలా ఉన్నా అనుకో, ఆ 10,000 అక్కడ వాళ్ళకి పే చేసినా కూడా అక్కడ హాస్టల్స్ లో 1 month ఉండాల్సింది వస్తుంది. అక్కడ వాళ్ళు సరిగ్గా చెప్తారో చెప్పరో అదంతా మనకు తెలియదు కదా. అక్కడ వెళ్ళి అమౌంట్ తీసుకొని కూడా నువ్వు సీట్ రాకపోతే రేపు పొద్దున్నే మనమే ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఇన్ కేసు నువ్వు సెల్ఫ్ గా ఒక మెటీరియల్ తీసుకోవాలన్నా కూడా ఆ మెటీరియల్ కాస్ట్ కూడా ఒక 500-600 ఉంటది. ఈ విధంగా సెల్ఫ్ ప్రిపరేషన్ లో ఈ విధమైన ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఫేస్ చేయాల్సింది వస్తుంది. ఆ విధంగా లేకుండా నువ్వు మా దగ్గర ఆన్లైన్ కోర్సు తీసుకుంటే ఏ విధంగా ఉండాలో చెప్తా చూడు. మనం చెప్పినాం ఇంతకుముందు ఆల్రెడీ మన స్పెషల్ ఫీచర్స్ ఏంటి, అవే ఇంపార్టెంట్ టాపిక్స్ కానివచ్చు. నీకు చాలా వ్యాచ్ సిలబస్ కదా ఇది. 1 month లో కంప్లీట్ అయిపోయేటువంటి సిలబస్ కి అనుగుణంగా మేము మాకంటూ ఒక కరికులం ఫ్రేమ్ చేసినాం. ఆ టాపిక్స్ కానివచ్చు డైలీ టాపిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్స్ తెలుగులో టాపిక్స్ అంతా 5 టాపిక్స్ ఉంటాయి. ఆ 5 టాపిక్స్ సెండ్ చేసేస్తాం. 5 టాపిక్స్ కి అనుగుణంగా ఒక 2 days ప్లాన్ చేసుకున్నాం అనుకో తెలుగు. ఆ 2 days కి అనుగుణంగా పీడిఎఫ్స్ సెండ్ చేస్తాం. పీడిఎఫ్ సెండ్ చేస్తానే ఖాళీగా ఉంటామా, ఆ పీడిఎఫ్ సంబంధించినటువంటి మోడల్ పేపర్ లో మీకు ప్రాక్టీస్ చేపిస్తాం. ప్లస్ సిబిటి టెస్ట్ లో, ఇక్కడ సిబిటి టెస్ట్ లో ఆ మోడల్ పేపర్ సెండ్ చేసిన తర్వాత సిబిటి టెస్ట్ లో డైలీ ఈవినింగ్ ఉంటాయి. అవి ఎప్పుడైనా మీరు ఫ్రీ టైం లో కూడా రాసుకోవచ్చు. ఈ రోజు ఏదో ఒక ప్రాబ్లం ఉంది, ఈ రోజు ఎగ్జామ్ రాయలేకపోయినా ఎగ్జామ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా రాసుకోవచ్చు. ఆ నెక్స్ట్ డే పెట్టేది 2 టెస్ట్లు కూడా 1 day రాసుకోవచ్చు నువ్వు. అవి ఆల్రెడీ టెస్ట్లు టైప్ చేసి పెట్టేసి ఉంటాం మేము. ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ ఎంత 1000+ వీడియోస్ స్టేట్ ఫైమ్ ఫ్యాకల్టీ దగ్గర. ఏంటంటే ఇక్కడ 6th to 10th క్లాసెస్ అన్నాం కదా, ఎవ్రీ టాపిక్, ఎవ్రీ వీడియో, ఎవ్రీ కాన్సెప్ట్ ప్రతి ఒక్కటి ఆ 1000 వీడియోస్ కవర్ అయిపోయింటది. అవన్నీ చదువుకోనక్కర్లా నువ్వు. మనం ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ సెండ్ చేసి ఉంటామో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటామో అవి చదువుకోండి, మాక్సిమం అర్థమవుతాయి. ఏవైతే అర్థం కాని కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్స్ మాత్రమే అక్కడ చూసుకోండి. వీడియోస్ అన్ని చూడనక్కర్లా. ఎందుకంటే ఆ 1000 వీడియోస్ లో నాకు వచ్చిన కాన్సెప్ట్ నీకు రాకపోవచ్చు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఒక ఇప్పుడు మనం తెలుగులో చూసుకున్నా కూడా ఒక
సమాసాలు, సందులు, అలంకారాలు ఇలా ఉంటాయి. వీటిల్లో కూడా కొందరికి కొన్ని టాపిక్స్ వచ్చింటాయి, కొందరికి పీడిఎఫ్స్ చదివితేనే అర్థం అయిపోయింటాయి, కొందరు పీడిఎఫ్ చదివినా కూడా అర్థం కానప్పుడు ఆ 1000+ వీడియోస్ లో తెలుగు వాటిలోకి వెళ్ళి, అంటే మనకంటే ఒక సపరేట్ యాప్ ఉంటుంది, అందులో రికార్డెడ్ అవి ఆల్రెడీ అప్పుడప్పుడు క్లాసులు చెప్పేది కాదు, రికార్డ్ అయిపోయింటాయి, నువ్వు ఎప్పుడైనా ఫ్రీ టైంలో వినొచ్చు. నువ్వు ఆ టాపిక్ లోకి వెళ్ళి ఆ వీడియో క్లిక్ చేసి వింటే డౌట్లు అనేవి 100% 99% క్లారిఫై అయిపోతుంది. ఇన్ కేసు డౌట్ ఉన్నా కూడా, అంటే నాకు కాదు కాల్ చేయడం, ఆ సబ్జెక్ట్ లో ఆ వీడియోలో కింద స్క్రోల్ అవుతా ఉంటుంది ఆ సార్ నెంబర్, ఆ సార్ కాల్ చేయండి, క్లారిఫై చేస్తాను, మాక్సిమం కవర్ అయిపోతాయి. ఇన్ కేసు డౌట్ ఉన్నా కూడా 1 or 2 డౌట్లు ఆ సార్ చేయొచ్చు, క్లారిఫై చేస్తారు ఆ సార్. వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ ఉంటాడు, ఎవ్రీ సబ్జెక్ట్ కి ఎవ్రీ టీచర్ సపరేట్ ఉంటాడు, స్టేట్ ఫెమ్ ఫ్యాకల్టీ. డౌట్లు క్లారిఫికేషన్ అయిపోతుంది నీకు. సిబిటి టెస్ట్లు అంటే ఆ టెస్ట్ రాయడం వల్ల, ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ వరకు ఏది ఆన్లైన్ లో ఎగ్జామ్స్ రాసిండ్రు, మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటే ఒక ఫియర్ ఉంటుంది. మేమేంటంటే రేపు పొద్దున్నే నువ్వు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆన్లైన్ లో ఏ విధంగా కంప్యూటర్ లో రాస్తావు, అదే విధంగా నీ మొబైల్లో రాపిస్తాం. ఒక 30 days ఉంటుంది, ఒక 30 టెస్టులు నువ్వు అటెంప్ట్ చేసినప్పుడు ఏంటంటే నీకు ఫియర్ అనేది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఈ వెరిఫికేషన్ నీకు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ వదిలేస్తామని కాదు, మీ వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్లాలా, ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, నువ్వు కాలేజీలో ఏ విధంగా వెబ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి, ఆ డేట్స్ అంతా మీకు డే టు డే అప్డేట్ ఇస్తానే ఉంటాము. అప్డేట్ ఇవ్వడం మొత్తం ఈ ప్రాసెస్ అన్నింటికి నీకు మెటీరియల్ కొనక్కర్లేదు, క్లాసెస్ వినక్కర్లేదు, డౌట్లు క్లారిఫై అయిపోతే ఆటోమేటిక్ గా ఏంటంటే ఆఫ్లైన్ కోచింగ్ లాగా నువ్వు ఇంటి దగ్గర ఎక్కడైనా కూడా ప్రశాంతంగా ఒక పీస్ఫుల్ ప్లేస్ లో కూర్చొని ఈ 1 month ప్రిపేర్ అయితే 100% నీకు సీట్ అనేది కన్ఫామ్ గా వస్తుంది. వాటికి అన్నింటికి ఫీజు మన 999 అంతే. ఒక 1000 రూపీస్ ఒక బుక్ కొనుక్కోవాలన్నా కూడా ఒక 700 పడుతుంది, 600-700. మొత్తం కోచింగ్ కలిపి విత్ వీడియోస్, ఈ టెస్ట్లు, ఈ డౌట్ల క్లారిఫికేషన్ కి, మీకు ఆన్లైన్ ఇచ్చే కోచింగ్ కి, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా మా పర్సనల్ కాంటాక్ట్ కూడా ఇచ్చినాం, కాంటాక్ట్ అవ్వచ్చు. సబ్జెక్ట్ డౌట్లు ఉంటే ఆ టీచర్లకు అవ్వచ్చు. మొత్తం టోటల్ ప్రైస్ వచ్చి 999. మీరు ఫస్టే మీకు ఇప్పుడు లాస్ట్ లో చెప్తానా, మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇస్తాము, అందులో జాయిన్ అవ్వండి. లేదా నాకు పర్సనల్ గా కాంటాక్ట్ అయినా కూడా నేను వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేస్తాను. 8328367218 నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. నేను ఈ ఆన్లైన్ కోచింగ్ లో జాయిన్ అవుతా. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అందరూ ఆన్లైన్ కోచింగ్ అవి 100% సీటు తెచ్చుకుంటారని ఆశిస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.